ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను తన అభిమానులు ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటే, రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, వాళ్ళ కుమారుడు మంత్రి నారా లోకేష్ గారి దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం అకౌంట్ నుంచి మిగిలిన నేతలు వీళ్ళందరూ కూడా విషెస్ చెబుతూ ఉంటే, అదేంటో ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల మీద తీవ్ర అక్కసు ప్రదర్శించి తనను అభిమానించే వాళ్ళ మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు. ఆయన జగన్ అనుచరులట తమ నాయకుడి పుట్టినరోజును పెద్ద ఎత్తున జరుపుకోవడంలో తప్పు లేదట, తప్పు లేదు అంటూనే రామాయణంలో రాక్షసులు విభీషణుడు ఉదాహరణతో పోలుస్తూ జగన్ అనుచరులు అతని పుట్టినరోజును పెద్ద ఎత్తున ఎందుకు జరుపుకుంటున్నారట, వాళ్ళు రాక్షస శిష్యులట, జగన్ రాక్షస రాజట, తనను అభిమానించి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వాళ్ళు రాక్షస శిష్యులట, రాక్షసుడు ఎట్లున్నా వాళ్ళ శిష్యులకు నచ్చుతాడట, పొగుడుతారట. కానీ విభీషణుడు వంటి కొందరు అటువంటి పనికిమాలిన పొగడ్తలను అంగీకరించారట. ఏంటిదంతా? పుట్టినరోజు నాడు ఈ అక్కసేంది, రోజు ఎలాగక్కేదే కదా. 40% మంది జనం మొన్న కూడా కేవలం 3 పార్టీలు కలిసి కేవలం 11 సీట్లకు పరిమితమైనప్పుడు కూడా 40% మంది జగన్ ఓటేశారు. జగన్ అభిమానించే వాళ్ళందరూ రాక్షస శిష్యుల. జగన్ ఓటేసిన వాళ్ళు అభిమానించే వాళ్ళు ఏమైనా అర్థం ఉందా? ఇదేం అక్కసు? ఇటువంటి అక్కసుతోనే ఎంత దారుణం! చెత్త పాలన, విధ్వంసకుడు, ప్రజాస్వామ్య నియంత, అవినీతిపరుడు. ఈరోజుగానే సిబిఐ కేసులు, ఈడీ కేసులు అని ఆయన న్యాయస్థానంలో పోరాడుతున్నారు. ఆయన ఏమైనా సీఎం అవగానే తన మీద ఉన్న కేసులు తనే కొట్టేసుకుంటున్నారా? న్యాయస్థానాల్లో తేల్తాయని చెప్పి వదిలేయకుండా లేదు కదా. ఎవరు కేసులు పెట్టారో, ఎందుకు కేసులు పెట్టారో దేశం అంతా తెలుసు. న్యాయస్థానంలో ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు. లెట్ జ్యుడిషియరీ డిసైడ్స్ జగన్ ఏంటి అని. తన మీద కేసులు తనే కొట్టేసుకుంటున్నారా? ఏమైనా అర్థం ఉంది? ఇంత దారుణమైన పదాలు, ఆర్థిక ఉగ్రవాది, హంతకుడు అంటే ప్రమాదం, ఏంది ఇదంతా? మోసగాడు, ఇన్ని పదాలు, స్వార్థపరుడు, వంకర బుద్ధి గలవాడు, ఇటువంటి పదాలతోటి యనమల రామకృష్ణుడు ఇదేం అక్కసు? అవి నాకు అర్థం కాలే. దేనికోసం ఇంత అక్కసు? అంటే భరించలేకుండా ఉన్నట్టున్నారు. ఏంటి జగన్కి ఎంత బలం ఉంది, ఓడిపోయినా కూడా ఇంతమంది ఏంటి, ఈ అభిమానం ఏంటి, ఈ ఫాలోయింగ్ ఏంటి అని. మా బాబోయ్, ఇంత అక్కసు సామి.